ఎవ్వరికైనా సరే తమని గురించి కీర్తిస్తూ ఉంటే వినడం సంతోషంగానే ఉంటుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా కీర్తన ప్రియుడు. కృష్ణుడు నివాసం చేస్తున్న ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అంతులేనటువంటి ఆత్మజ్ఞానం లభ్యమవుతుంది. ఎందుకు అంటే భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. పూర్వం మథురా నగరంలో కుబ్జా అనే ఒక స్త్రీమూర్తి ఉండేది. తన శరీరం వంకరలతో ఉండేదట. అంటే చాలా కురూపిగా ఉంటూ ఉండేదన్నమాట. అయితే 3 వంకరలతో ఉండేదట తన శరీరం. కాబట్టి అలా వంగిపోయి నడుస్తూ ఉండేది. త్రివక్ర అని అందరూ పిలుస్తూ ఉండేవారు. ఆ త్రివక్రను శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే చూస్తారో ఆమెను ఒక్కసారిగా తాకి, ఆమెకి ఉన్నది కూడా మధుర ప్రేమ గోపికలలాగే. ఆమె, స్వామి నువ్వు కనిపించావు, మరి నీకు నేను ఏమి ఇవ్వగలుగుతాను? ఇదిగో నేను చందనము ఏదైతే ఉందో అది ప్రతిరోజు దాన్ని అరగదీసి నేను తీసుకుని వెళ్ళి అక్కడ సమర్పిస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు కనిపించావు కదా, అందుకే నీకే నేను ఈ చందనాన్ని సమర్పిస్తున్నాను. నా కోసం ఈ చందనాన్ని కొద్దిగా నువ్వు వేసుకుంటావా అని భక్తి శ్రద్ధలతో అడుగుతుందట. అలా కృష్ణుడు ఎదురైనప్పుడు కృష్ణ పరమాత్మ చక్కగా తన స్పర్శతో ఈ త్రివక్ర ఎవరైతే ఉన్నారో కుబ్జ తనకి అనుగ్రహాన్ని ఇచ్చి సౌందర్యవతిగా మార్చేస్తారు. మనలో ఎన్ని లోపాలు ఉన్నా, ఎన్ని దోషాలు ఉన్నా భగవన్నామ స్మరణ చేసుకున్నప్పుడు, భగవంతుణ్ణి భక్తితో చూడగలిగినప్పుడు, మన దగ్గర ఉన్న భక్తిని సమర్పించుకోగలిగినప్పుడు భగవంతుడు పూర్తిగా మన స్వరూపాన్ని కూడా మార్చేయగలుగుతాడు, ఎటువంటి దోషాలు లేకుండా. అటువంటి ఎన్నో మహిమలు గురించి చెప్తూ, ఇదిగో భగవంతుడు ఇలా చేస్తాడు, వినండి, మేల్కొనండి అన్నట్టుగా తిరుప్పావైలో పాసురాలను అందించింది గోదాదేవి. మరి ఈరోజు మనం 21వ పాసురం గురించి తెలుసుకుందాం. ஏத்த கலங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தாருனக்கு வலி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாங் வந்தோங் புகழ்ந்து ఏలోరెంబావాయ్. ఇప్పటి వరకు గోదాదేవి చెల్లులతో కలిసి నీలాదేవిని మేల్కొల్పితే, నీలాదేవి వీరి యొక్క ప్రార్థనకి తాను కూడా మేల్కొని వారితో పాటుగా తాను కూడా కృష్ణుణ్ణి మేల్కొల్పడానికి ఉద్యుక్తురాలైంది. ఇప్పుడు గోద చెల్లులతో పాటుగా నీలాదేవి కూడా ఈ ప్రార్థనలో భాగంగా మారింది. ఏమని ప్రార్థిస్తున్నారు వీళ్ళందరూ? ఆయన్ని ఏమని లేపుతున్నారు అంటే, ఓ నందగోప కుమారుడా, మీ ఇంట్లో కామధేనువులు చాలా ఉన్నాయి. కామధేనువులతో సమానమైనటువంటి ఆవులు ఉన్నాయి. అంటే కామధేనువు అంటే కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి స్వర్గలోకంలో ఉండే పాల సముద్రంలోంచి ఉద్భవించినటువంటి ఆవు. కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి ఆవులన్నీ కూడా కామధేనువుతో సమానమైంది. ఎందుకు అంటే ఇవన్నీ కూడా కుండలు తీసుకెళ్ళి పొదుగుల దగ్గర పెడితే కుండలు నిండి పాలు పైకొచ్చి, పాలు పొదుగుల్లోంచి వస్తున్నాయా కుండల్లోంచి వస్తున్నాయా తెలియకుండా ఎదురు తన్నట్టుగా వస్తున్నాయట. అంటే వెళ్ళి పాలు తీయవలసిన పని లేదు. కామధేనువు ఏ రకంగా అయితే కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటుందో, అడిగిన కోరిక అడగంగానే తీరుస్తూ ఉంటుందో, అదేవిధంగా ఈ ఆవుల దగ్గరికి వచ్చి పాలు కావాలి అంటే చాలు అవే పితుకుతున్నాయి. ఎవ్వరూ కష్టపడి ఆవుల దగ్గర పాలు తీయవలసినటువంటి అవసరం కూడా లేనటువంటి విధంగా పాలనిస్తూ ఉన్నాయి. అటువంటి గోవులు, కామధేనువుతో సమానమైనటువంటి గోవులు ఎన్నో కలిగినటువంటి ఓ నందగోపుని కుమారుడా. ఎందుకు ఇక్కడ నందగోపుని కుమారుడా అని చెప్పడం? కృష్ణుడికి ఆవులన్నీ ఎలా లభ్యమయ్యాయి? తండ్రి వల్ల దొరికాయి. నందగోపుడు ఆ మందకి యజమాని ఎందుకయ్యాడు? నాయకుడు ఎందుకయ్యాడు? ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే వారు ఆ మందకి నాయకులవుతూ ఉంటారు. నందుడి దగ్గర అత్యధికమైన సంఖ్యలో ఆవులు ఉన్నాయి గనక ఆయన మందకి నాయకుడయ్యాడు. ఆయన వల్ల ఆయన కుమారుడైనటువంటి కృష్ణుడికి కూడా అన్ని ఆవులు
చక్కగా లభ్యమయ్యాయి. అటువంటి ఆవులు కలిగినటువంటి ఓ నందగోపతనయ, నువ్వెట్లాంటి వాడివి? వేదమూర్తివి, అప్రమేయుడివి, వేదాతీతుడివి, కదలకుండా గాలి లేనటువంటి చోట వెలిగించిన దీపంలాగా స్థిరంగా వెలిగేటటువంటి జ్యోతిస్వరూపుడివి, ఆశ్రితులను రక్షించటం లక్షణంగా కలిగినటువంటి వాడివి, మేలుకోవయ్యా. శత్రువులు నీ బలానికి భయపడి వారికున్న శక్తులన్నీ కోల్పోయి నీ వాకిట్లో దాస్యం చేయడానికి కాపుంటారు. మేము వారిలాగా అని అనుకోవద్దు, నీ గుణకీర్తనం చేయడానికి నీ ఇంటి ముందు చేరి ఉన్నాము. నీ గుణకీర్తనం వినాలి అంటే నువ్వు తలుపు తెరిచి మేలుకుని మేము పాడేటటువంటి పాటలని వినవలసింది. ఎవ్వరికైనా సరే తమని గురించి కీర్తిస్తూ ఉంటే వినడం సంతోషంగానే ఉంటుంది. పైకి నాకు పొగడ్తలు ఇష్టం లేదు అన్న వ్యక్తి కూడా, మీకు పొగడ్తలంటే ఇష్టం లేదుట కదండి, మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే మురిసిపోతాడు. అంటే పొగడ్తలు ఇష్టం లేదుట అనే మాటని ఒక పొగడ్తగా ఆయన మనసులో భావించుకోవడమే జరుగుతుంది. కనుక భగవంతుడు ఎప్పుడూ కూడా కీర్తన ప్రియుడు. ఆ విధంగా మిమ్మల్ని కీర్తించడానికి మేము వచ్చాము అని చెప్తున్నారు. ఇందులో మనకి అద్భుతమైనటువంటి విశేషాలు గోదామాత అందిస్తూ ఉంది. ఏమిటంటే పాలు ధేనువులు కురుస్తున్నాయి. ఎక్కడ చెప్పినా ఈ మొత్తంలో కూడా మనకి ధేనువులను ఆచార్యులతోనూ పాలని జ్ఞానంతోనూ సంకేతించి చెప్పడం ఉంది. జ్ఞానము భగవత్ సంబంధమైన జ్ఞానము అనేటటువంటి పాలని ఆచార్యులు అంటే గురువులు శిష్యులపైన ఉండే వాత్సల్యంతో అపరిమితంగా వర్షిస్తూ ఉన్నారు. అంటే ఎవరికి ఎంత కావాలో అంత స్వీకరించవచ్చు, ఎవరి పాత్రత ఎంత ఉందో అది నిండేట్టుగా ఇస్తున్నారు. అంటే తన పాత్రత ఇంతకుండా ఉంటే అంతా నిండుతోంది, తన పాత్రత ఇంతకుండా ఉంటే అంతా నిండుతోంది. అంటే గురువులు ఎప్పుడూ కూడా శిష్యులకి తమ దగ్గర ఉన్న సమస్తమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు. ఎంత స్వీకరిస్తారు అన్నది శిష్యులు తమకు సంబంధించిన అర్హతని ఎంత పెంచుకుంటారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత సాధన చేస్తే, ఇంతకు ముందు చెప్పినటువంటి వాటిని ఎంతగా అనుష్ఠానం చేసి ఆచరిస్తే అంతగా వారికి గురువుల యొక్క అనుగ్రహం లభ్యమవుతూ ఉంటుంది. కనుక ఈ నందగోపుని కుమారుడైన కృష్ణుడి యొక్క వాకిట్లో కామధేనువుతో సమానమైనటువంటి ఆవులు ఎన్నో ఉన్నాయి. ఎన్ని అంటే లెక్కించటానికి వీల్లేదు. వాటి నుండి పాలు ఎగదన్నేటట్టుగా కుండల్లో నుంచి పైకి వచ్చేట్టుగా వస్తూ ఉన్నాయి. అంటే కృష్ణుడు నివాసం చేస్తున్న ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అంతులేనటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం లభ్యమవుతుంది. ఎందుకు అంటే ఆయన ఆశ్రిత పాలకుడు. తను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ రక్షిస్తూ ఉంటాడు. వేదస్వరూపుడు, అప్రమేయుడు. ఈయన కొలతలు లేవు. ప్రమేయం అంటే కొలత. ఎంతండి పరమాత్మ ఎంత ఉంటాడు? ఇంత 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 అని మనం చెప్తూ ఉంటే మన కొలత మనం కొలవడం అనేది ఎక్కడ ఆగిపోతుందో దాన్ని దాటి ఉంటాడు. వేదస్వరూపుడు భగవంతుడే వేదం. వేదం దేన్నైతే చెప్తూ ఉన్నదో, వేదం యొక్క అర్థం దేన్ని లక్ష్యంగా మనకి తెలియచెప్తోందో, అంటే వేదంలో ప్రతిపాదించబడినటువంటి తత్వం ఏదైతే ఉందో అదే ఈ పరమాత్ముడుగా మనకి కనపడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వాడివంటే గాలి వీచకుండా ఉన్న స్థలంలో దీపం వెలిగిస్తే రెపరెపలాడకుండా స్థిరంగా ఎట్లా వెలుగుతుందో అలా స్థిరంగా వెలిగే లక్షణం కలిగినటువంటి వాడివి. అటువంటి నిన్ను మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఎందుకు ప్రార్థిస్తున్నాం? నీ వాకిట ఉండే ఇతరులకి మాకు తేడా ఉంది. వాళ్ళందరూ తమకున్నటువంటి వాళ్ళు శత్రువులు. ఆ శత్రువులు తమలో ఉన్న చెడు గుణాలన్నీ నీ వల్ల పోవడం వల్ల నీ గుమ్మంలోకి వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నారు. అంటే ఈ శత్రువులు ఎవరై ఉండాలి? దేవతలకి శత్రువులైన రాక్షసులు కావచ్చు, సమాజంలో వ్యక్తులకి శత్రువులైన సంఘ వ్యతిరేక శక్తులు కావచ్చు, ఏవీ కాకపోతే ప్రతి మనిషిలోనూ ఉండేటటువంటి అరిషడ్ వర్గాలు కావచ్చు. ఇవన్నీ
కృష్ణుడి వల్ల భయపడి దూరంగా పోతే అవి పోయినటువంటి వారు వచ్చి నీ గుమ్మంలో ఉండి నిన్ను ప్రార్థన చేస్తున్నారు, నీకు దాస్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు అవి ఏమీ లేవు. మేమెందుకు వచ్చాము? నీ గుణకీర్తనం చేయడానికి వచ్చాం. నీలో ఉన్న సద్గుణాలను చూచి ఆకర్షించబడి వచ్చామే తప్ప ప్రత్యేకంగా నీ వల్ల మేము పొందదగినటువంటి ఫలమేమీ లేదు. మాకెవరు శత్రువులు లేరు పోగొట్టడానికి, ఎవరు గెలవాల్సినటువంటి వాళ్ళు లేరు. మమ్మల్ని నువ్వు ఇంకొకళ్ళ నుంచి రక్షించవలసిన అవసరం లేదు. ఎందుకు వచ్చామంటే ఆకర్షించబడి వచ్చాం. తుమ్మెద ఏ రకంగా ఒక మంచి పరిమళం కలిగిన పువ్వు దగ్గరికి వెళ్ళి చేరుతుందో అట్లా నీ పాదపద్మాల సువాసనకి మేము మీ దగ్గరికి చేరామే తప్ప శత్రునాశనం కోసం చేరినటువంటి వాళ్ళం కాదు. వేద ప్రతిపాద్యుడమైనటువంటి నిన్ను నువ్వు తప్ప మరొక పరతత్వం లేదు గనక నిన్ను ఆశ్రయించడం తప్ప మరొకటి మాకు మా లక్ష్యం చేరుకోవడానికంటే ముక్తిని చేరుకోవడానికి మార్గం లేదు గనక నిన్ను ఆశ్రయిస్తున్నాము అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు గోదా మరియు మిగిలినటువంటి చెల్లులు అందరూ. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.